నమస్తే అందరికి, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే ఇలా గనక మీరు ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ చేసి పెట్టారంటే గనక చాలా ఇష్టంగా తింటారు. మంచి రుచితో ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వంటలు రాని వాళ్ళు కూడా మంచి రుచితో చాలా ఈజీగా ఆలు క్యాప్సికమ్ గ్రేవీని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా మనం స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలతో పాటు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఆలు క్యాప్సికమ్, ఆలు పావు కేజీ, క్యాప్సికమ్ పావు కేజీ అండి, రెండు కలిపి హాఫ్ కేజీ. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ ఇందులోకి కొద్దిగా పల్లీలు, అలాగే కొద్దిగా నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసి దాంతో పాటు 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్కను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని అలాగే ఒక టమాటాని ముక్కలుగా చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మసాలా నుంచి ఆయిల్ మొత్తం కూడా పైనకు వస్తుంది. ఇలా ఆయిల్ పైనకు వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీరు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నా. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాకనైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని దాంతో పాటు కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఆలు క్యాప్సికమ్ ఈ మసాలా అంతా కూడా మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆలు క్యాప్సికమ్ ని మనం ముందుగానే కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి అయితే ఎక్కువసేపు పట్టదండి, కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మూత తీసి చూసుకున్నట్లయితే గనక ఆల్మోస్ట్ మనకు ఆలు మసాలా గ్రేవీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నట్లయితే గనక మనకు ఆలు మసాలా గ్రేవీ కంప్లీట్ గా అయిపోయినట్లేనండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటేనైతే గనక చాలా టేస్టీగా ఉంటది. చూసారు కదా మన ఆలు క్యాప్సికమ్ మసాలా గ్రేవీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా వేసుకొని తింటుంటే అద్భుతం అనుకోండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.